చంద్రబాబు నాయుడు గారి కుటుంబం యొక్క మానస పుత్రిక హెరిటేజ్ వాటి తాలూకు అక్రమాలు ఒక్కొక్కటి రోజు రోజున ఈ దేశంలో బయటపడుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కేరళ ప్రభుత్వం కానీ తమిళనాడు ప్రభుత్వం కానీ హెరిటేజ్ ఉత్పత్తుల్ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేసే స్థాయికి కూడా వాళ్ళ నాణ్యత క్షీణించిందంటే ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజల తాలూకా బాగోగుల పట్ల చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. 3,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉంది. స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రభుత్వం వచ్చిందని వెంటనే 600 కోట్ల రూపాయల లాభం ఆర్జించింది. ఏ రకంగా ఆర్జించిందో అందరికీ తెలిసిందే. సో అటువంటి సంస్థని, అంత జనాలు నమ్ముతున్నటువంటి సంస్థ ఈరోజు కల్తీ పెరుగు కానీ కల్తీ పాల ఉత్పత్తులు కానీ సప్లై చేసి ప్రజల తాలూకు ఆరోగ్యంతో చెలగాటం ఆడుతుంది. మొన్న హర్యానాలో ఆ రిపోర్ట్ తీసుకోండి. హర్యానాలో హెరిటేజ్ సంస్థ తాలూకా వాళ్ళ మీద కేసు నమోదైన విషయం కానీ లేకపోతే వాళ్ళు ఎంక్వైరీ చేసినటువంటి రిపోర్ట్ కానీ చూసినట్టయితే కల్తీ పెరుగు పాల ఉత్పత్తులు అనేవి హెరిటేజ్లో ఉన్నాయని చెప్పేసని వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళ కానీ తమిళనాడు కానీ వీటిని బ్యాన్ చేసే పరిస్థితికి కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా, ఇంకా మరి అడ్డు అదుపు లేదు కదా, విచ్చలవిడిగా ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ తాలూకు ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి ఉంది. సో వీటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ప్రజలు దీని మీద ఒక్కసారి ఆలోచన చేయాలి. హెరిటేజ్ ఎలా ప్రజారోగ్యాన్ని, ప్రజల తాలూకు ఆరోగ్యంతో నాణ్యత లేని ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేసి ఏ రకంగా ప్రజల తాలూకు ఆరోగ్యంతో చెలగాటం ఆడుతుందో ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పేసి కోరుతున్నాను.